ఒకప్పుడు అందం ఆహ్లాదం కోసమే మొక్కలు పెంచుకునేవారు. కానీ రసాయనాలు లేని స్వచ్ఛమైన కూరగాయలను సొంతంగా పండించుకు తినాలన్న అవగాహన పెరిగాక మిద్దె సాగుకు ప్రాధాన్యమిస్తూ అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పూలు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ఇంటి ఆవరణతో పాటు మేడపైన స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో గృహిణులు ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. ఇప్పుడు మీకు చూపించబోయే మహిళ కూడా అలాంటివారే. ఉద్యోగ విరమణ అనంతరం పూర్తి సమయాన్ని మొక్కల పెంపకానికి కేటాయించారు. మొక్కల మధ్య తిరుగాడుతూ స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులను తింటుంటే ఆహ్లాదంతో పాటు కుటుంబ జీవనం ఆరోగ్యకరంగా ఉంటుందంటున్న ఆ ఔత్సాహికురాలి అనుభవాలను ఈనాటి నందనవనంలో మీకోసం చూపిస్తున్నాం, చూడండి. ఇక్కడ చూడండి, 7 వయసులోనూ ఎంతో చలాకీగా మొక్కల బాగోగులను చూసుకుంటున్న ఈ ప్రకృతి ప్రేమికురాలు ఈశ్వరమ్మ. చిన్నతనం నుంచి మొక్కల పెంపకంపై మక్కువ ఎక్కువ. ఉద్యోగ విరమణ అనంతరం విజయవాడలోని టీచర్స్ కాలనీలో సొంతంగా ఇళ్లు కట్టుకున్నాక ఇలా పెద్ద ఎత్తున మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మొక్కల మధ్య సమయం గడుపుతుంటే ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్లుగా ఉంటుందంటున్నారు ఈశ్వరమ్మ. మాంటిసోరీ జూనియర్ కాలేజ్ విజయవాడలో, దానిలో యాజ్ ఏ ప్రిన్సిపల్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ చేసి రిటైర్ అయ్యాను అనమాట. ఉన్నప్పుడు ఎట్లాగూ అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, బాధ్యతలు ఎక్కువ, అక్కడ బాధ్యతలు ఎక్కువ, ఇక్కడ బాధ్యతలు ఎక్కువ. అట్లాగే మా హస్బెండ్ కూడా వేరే ఊర్లలో జాబ్ చేస్తూ ఉండేవారు కాబట్టి చిన్న చిన్న మొక్కలు బాల్కనీలో, అద్దింట్లో ఉండేవాళ్ళం. బాల్కనీలో కొద్దిగా చిలకముక్క పూలను, ఇంకా ఇవ్వను, అట్లాంటి రోజెస్ అనో చిన్న చిన్న పువ్వులతోటి మొదలు పెట్టుకునేదాన్ని. అలా ఉండి తర్వాత సొంత ఇల్లు కట్టుకొని ఇటువైపుకి వచ్చేసిన తర్వాత నేను రిటైర్ అయిపోయాక మా ఇద్దరిలో చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. మా హస్బెండ్ కూడా ఆల్మోస్ట్ అంతే, 6 years or 7 years అయింది ఇప్పటికి. అప్పుడు గ్రో బ్యాగ్స్ కొని వాటిల్లో స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అవి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఒకదానికొకటి ఎక్కడ ఏ మొక్క చూసినా తెచ్చేయడం అలవాటైపోయింది. అలా ఇప్పుడు చూసినట్లయితే మా గార్డెన్లో పూల మొక్కలు కొంతవరకు కనిపిస్తున్నాయి, పండ్ల మొక్కలు ఆల్మోస్ట్ అన్ని రకాలు పెట్టామన్నమాట. తెల్ల నేరేడు ఉంది, నల్ల నేరేడు ఉంది, ఆపిల్ బైర్ ఉంది, సీతాఫలం ఉంది, రామాఫలం ఉంది, లక్ష్మణ ఫలం ఉంది, అట్లాగే సపోటా ఉంది, మ్యాంగో ఉంది, తర్వాత కొండమామిడి అని చెప్పి ఇవి ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ పిల్లలకు కూడా పార్సల్ చేస్తాను, అంత కాస్తాయి అనమాట. రేపు జూన్లో సీజన్ దానికి. సో ఎక్కువగా విస్తృతంగా పెట్టుకున్నాను అనమాట. వాటిని అరేంజ్ చేసుకునేప్పుడు బార్డర్లో పెట్టినట్టయితే వీటికి కొంత నీడనిస్తాయి, కొంత గాలిని తగ్గిస్తాయి, ఈ మొక్కలన్నీ ప్రొటెక్ట్ అవుతాయి అని చెప్పి వాటిని, పండ్ల మొక్కలన్నీ మీకు చుట్టూ కనిపిస్తాయి. చెట్లు దగ్గర 150 పైనే ఉంటాయండి. ఆకుకూరలు ఉన్నాయి, నాకు క్రింద కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా పొనగంటి కూర అలాంటివి. మొన్నే గోంగూర పీకేసి మరలా వేశాను. పాలకూర ఉంది, బచ్చల కూర ఉంది, చుక్కకూర ఉంది. అలాగే కాయగూరలు తీసుకున్నట్టే బెండ, వంగ, మిర్చి, టొమాటో, ఇంట్లో వాడుకునే కూరగాయలు ఉన్నాయి. వాటితో పాటు ఇదిగోనండి కాలీఫ్లవర్స్, క్యాబేజెస్, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా ఉన్నాయి. సీజనల్గా ఏ వస్తే అవి కంపల్సరీగా వేస్తాం. హెల్దీగా ఉంటాయండి, స్వచ్ఛంగా ఉంటాయి. మనం తీసుకెళ్ళినట్లయితే వండుకుంటున్నప్పుడు కూడా దాని టేస్టే డిఫరెంట్గా కనిపిస్తుంది మనకి. అది కాక ఈ టొమాటోస్ కానీ ఇలాంటివి కానీ తీసుకెళ్ళి కోసి మనం బయట ఉంచిన వారం రోజులు 10 రోజులైనా చెక్కు చెదరకుండా ఉంటాయి. ఎందుకంటే దానిలో కంటామినేషన్ అనేది ఏం లేదు. మనం వాడే ఎరువులు మామూలు సేంద్రియ, అలాగే పెస్టిసైడ్స్ మనం వాడేవి కూడా సేంద్రియ అనమాట. నీమ్ ఆయిల్ ఇలాంటివి తప్ప మిగతా ఏవి కూడా కొట్టమనం. గో సంబంధితది పేడ, గోమూత్రం, ఇంకా మిగతా దానిలో కలిపి అన్నీ కలుపుకొని ఘనజీవామృతం మేము ఇంట్లోనే తయారు చేసుకొని ఇచ్చుకుంటాం. ఆ ఫామ్ యార్డ్ మెన్యూర్ మాత్రం once in a month కంపల్సరీగా సప్లిమెంట్ చేస్తాం అనమాట. మాకు 2 టెనెంట్స్ ఉన్నారు. ఆ 2 టెనెంట్స్కి కూడా కూరగాయలు పంచుతుంటాం. పక్కన ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళకి పంచుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఇంకెప్పుడన్నా ఇంకెక్కువైతే మాకు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది, మంత్లీ వన్స్ మేము మీట్ అవుతాం, వాళ్ళకు కూడా పట్టుకెళ్తుంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు లేరు, ఫ్రీగా ఉన్నాం, ఖాళీ సమయం ఎక్కువ ఉంది. ఆ ఖాళీ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ఊరికే ఆ టీవీలు పెట్టుకోనో ఫోనుల్లో చూసుకుంటానో కూర్చుంటే మనకు దానివల్ల ఉపయోగం లేదు. పైపెచ్చు ఒక విధమైన డిస్ట్రాక్షన్, ఆ వైబ్రేషన్స్ మనకి. అందువల్ల ఇది మంచి హాబీ కాబట్టి ఈ హాబీకి స్టిక్ ఆన్ అయ్యాం. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఏజ్డ్ అని అర్థం అయిపోతూనే ఉంది.
ఇంత ఏజ్లో కూడా ఇలా ఉన్నామంటే మేబీ 7 or 8 years నుంచి ఈ ఫుడ్ తింటూ ఇవే ఎక్కువ వాడతాం. బయట కొనేవి 2 క్యారెట్స్, ఒకటి క్యారెట్స్ పెట్టాల పెడితే అవి కూడా వస్తాయి, బంగాళదుంపలు ఒకటి, మిగతా అన్నీ అరటి పండ్లు, అరటికాయలు అన్నీ కింద కూడా ఉన్నాయి మాకు. ఉదయం 8 o'clock అట్లా పైకి వచ్చేస్తాం, ఆయన నేను కాఫీ తాగేసి పైకి వచ్చేసి 8 to 10 ఇదిగో ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 10 o'clock కిందకి వెళ్ళిపోతాం. ఆహ్లాదంగా ఉంటుంది. ఆ టైంలో కానీ మనం చూసినట్లయితే చాలా బాగుంటుంది వాతావరణం, కానీ గాలి కానీ పక్షుల కిలకిల రావాలి కానీ అవన్నీ ఇంకా మనం అనుభవించేవి కానీ చెప్పేవి కూడా కాదనమాట. అంత హాయిగా ఉంటుంది. మిద్దెపై మొక్కల పెంపకం అంటే అందరూ భయపడేది డాబా పాడవుతుందని, నీరు నిలిచి లీకేజీ సమస్యలు ఎదురవుతాయని వెనకడుగు వేస్తుంటారు. కానీ మొక్కల పెంపకానికి ముందుగానే నిపుణుల సలహాలు పాటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని ఇప్పటికే ఎందరో ఔత్సాహికులు నిరూపించారు. ఈశ్వరమ్మ కూడా ఇంటి నిర్మాణ సమయంలోనే అడుగు ఎత్తున ఇటుకలతో కట్టి దానిపై కుండీలు పెట్టారు. దీంతో నీరు నిలబడటం, పాచిపట్టడం అనే సమస్యలు లేవు. కుండీల బరువు తగ్గించేందుకు మట్టి మిశ్రమంలో మట్టి తక్కువ పాళ్లు ఉండేలా, అధిక భాగం ఎండిన ఆకులు, వంటింటి వ్యర్థాలు, సేంద్రియ ఎరువులు ఉండేలా చూస్తున్నారు. చీడ పురుగులను నివారించేందుకు సొంతంగా కషాయాలను తయారు చేసుకుని వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమకు కావాల్సిన కూరగాయలను తామే సాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో మిద్దె తోట సాగుదారులంతా కలిసి 1 Earth 1 Life అనే టెర్రస్ గార్డెనింగ్ వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం 2000 మందికి పైగా సభ్యులున్నారు. వీరు సాగు విధానంలోని మెలకువలను ఒకరికొకరు పంచుకుంటున్నారు. మాది 1 Earth 1 Life అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్. మేము ఇది స్థాపించి 1.5 year అవుతుంది. కలుషిత ఆహారం వల్ల మనకి ఎన్ని రకాల సమస్యలు, వ్యాధులు వస్తున్నాయి అనేది మనందరికీ తెలిసిందే కదా. సో ఆ క్రమంలో మన ఆహారాన్ని మన మిద్దెలపై మనమే పెంచుకోవాలి. అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనకి ఇలాంటి వ్యాధుల బారి పడకుండా మనల్ని మనం రక్షించుకోగలం అనే ఉద్దేశంతో ఈ టెర్రస్ గార్డెన్ అనేది మేము స్టార్ట్ చేసాము. ఆ స్టార్ట్ చేసే క్రమంలో మాకు ఈ మొక్కకి ఏ ఎరువు వేస్తే మంచి ఈల్డ్ వస్తుంది, లేదా ఈ పెస్ట్కి ఏ పురుగు మందు వాడాలి అనే డౌట్స్ వచ్చినప్పుడు మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. ఇలాంటివే మనకి అందరికీ మిద్దె తోట కానీ పెరటి తోట కానీ ఏదైనా కానీ పెంచే వాళ్ళందరికీ ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు మనకు వచ్చిన డౌట్స్ మనమే క్లియర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక గ్రూప్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ మేము ఒకళ్ళ నుంచి ఒకళ్ళు షేర్ చేసుకుంటూ మా గార్డెన్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాము. 1 Earth 1 Life అనే గార్డెనింగ్ గ్రూపు దాదాపు 1.5 సంవత్సరం క్రితం స్టార్ట్ చేస్తాము. మెయిన్లీ 4 అడ్మిన్స్ ఉంటాము, తర్వాత ఒక వాలంటీర్ టీం ఉంటుంది. సో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో దాదాపు 2000 మంది దాకా ఈ 1 Earth 1 Life మెంబర్స్ ఉన్నారు. ఒక సీడ్ బ్యాంక్ అనేది మేము రన్ చేస్తున్నాం. చాలా వరకు మేము వచ్చిన హార్వెస్ట్ నుంచే తీసిన సీడ్స్ని గ్రూప్ మెంబర్స్కి పంచుకుంటాం అనమాట. కొన్ని రేర్గా మనకి ఇక్కడ దొరకని వెరైటీస్ ఏమైనా ఉంటే కనుక బయట నుంచి గ్రూప్ ఆర్డర్స్ తెప్పించుకుని మేము షేర్ చేసుకుంటూ ఉంటాము. సో ఏదైనా పెస్ట్ కంట్రోల్ అలాంటివి కూడా గ్రూప్ మెంబర్సే యాక్టివ్గా దానికి ఎలా చేయాలి అనేది సొల్యూషన్ అది కూడా చెప్తుంటారు.